హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మ్యాథ్స్లో ఇంకొక ఇంపార్టెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టేబుల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అంటే నెంబర్స్ ఎంత ఇంపార్టెంటో అండ్ టేబుల్స్ కూడా అంత ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. కంపల్సరీ గుర్తుపెట్టుకునేలాగా నేర్పించండి పిల్లలకి. మనం ఎలాగైతే ఏబిసి అని చెప్పి రిపీట్ చేసి రాసి నేర్పించామో పిల్లలకి, సేమ్ అలాగే టేబుల్స్ కూడా నేర్పించాలి. చూడండి, అందరు చేసే తప్పు ఏంటంటే 10 వరకే నేర్పిస్తారు టేబుల్స్. అంటే 2 10s are 20 అక్కడి వరకే నేర్పిస్తారు. బట్ నో, అట్లా తప్పు అస్సలు చేయొద్దండి. 20 వరకు నేర్పించండి కంపల్సరీగా. 2 1s are 2 దగ్గర నుంచి 2 20s are 40 వరకు నేర్పించాలి. అండ్ 20 నుంచి 1 వరకు రివర్స్లో కూడా 2 20s are 40, 2 19s are 38 అట్లా కంపల్సరీ ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నీ నేర్పిస్తూనే ఉండండి. నేను మా పిల్లల కోసం వచ్చేసి ఈ బుక్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే వాళ్ళకి ఈజీగా నేర్పించాలి అని చెప్పి నేను సెర్చ్ చేస్తూనే ఉంటాను ప్రతిదీ. యాజ్ ఏ టీచర్గా, యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏ టీచర్, బట్ టీచర్ కంటే ఎక్కువ ఆలోచిస్తాను. ఎందుకంటే నా పిల్లలకి ఎలా చెప్తే వస్తుంది, ఎలా చెప్పాలి, వాళ్ళకి ఎంత ఈజీగా నేర్పించాలి, వాళ్ళు ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకునేలాగా ఎలా చెప్పాలి. అండ్ పిల్లలకి ఏమన్నా మనం నేర్పించేప్పుడు కంపల్సరీగా లౌడ్ వాయిస్తో చెప్పండి. అంటే గట్టిగా అరిసేసి తిట్టేసి అట్లా కాదు, కొంచెం లౌడ్గా చెప్పాలి. ఇప్పుడు స్కూల్లో చూడండి, టీచర్స్ ఇక్కడ చూడండి 2 + 2 + 2 + 2 + 2 1 2 3 4 5 2 5s are 10. 2 5s are అంటే 2 5 టైమ్స్ రాస్తే 10 అవుతుంది. 2 + 2 + 2 + 2 అట్లనే. అంటే చూడండి, ఇంత ఈజీగా నేర్పించాలి. ఇప్పుడు 2 + 2 + 2 2 3 టైమ్స్ రాస్తే 6 అయింది. 2 + 2 4 4 + 2 6 అట్లనే. 2 3s are 6 అట్లా. 1 2 3 4 5 6 7 8 టైమ్స్ 2 రాస్తే 2 8s are 18. అంటే చూడండి, 2 8s are 16 2 8s are 16 2 8 టైమ్స్ అంటే రాయండి ఒకసారి. 2 + 2 + 2 + 2 + 2 + 2 అంటే 8 టైమ్స్ రాస్తే 16. వీడు మా బాబు, అంటే నేను వీడియోస్ కోసం చేస్తుంటే వాడు మధ్యలో వచ్చేసి అన్నీ చేస్తూనే ఉంటాడు. వాడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు, బట్ అన్నీ నేర్పించేసాను వాడికి. టేబుల్స్ 2 టేబుల్ 3 టేబుల్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ వాడి కోసమే నేర్చుకుంటున్నాను, వాడితో పాటు నేర్చుకుంటున్నాను. అండ్ మా పాప వచ్చేసి పెద్దది, దానికోసం అన్నీ నేర్చుకున్నాను. అండ్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 2 14s are 28. అంటే చూడండి, 2 14 టైమ్స్ రాస్తే 28. అండ్ అట్లనే 2 14s are 28 కదా. నెక్స్ట్ 2 15s are 30 వాళ్ళు మర్చిపోయారు అనుకోండి. 2 15s are వాట్ అట్లా రావాలంటే 2 14s are 28 ప్లస్ 1 టైం 2 అంటే 2 యాడ్ చేయాలి. అట్లనే 30. అట్లనే మనం ఎట్లయితే ఏబిసి అని చెప్పి ఫస్ట్ నుంచి నేర్చుకున్నామో అట్లనే నేర్పించాలి. A to Z వరకు వచ్చి కదా మనందరికీ. అండ్ Z to A వరకు కూడా నేర్చుకున్నాం కదా చిన్నప్పుడు. అట్లనే నేర్చుకోవాలి. టేబుల్స్ కూడా అంతే, 2 to 20 వరకు, 20 to 1 వరకు అట్లనే కంపల్సరీ. 1 to 20 20 to 1 అట్లనే. టేబుల్స్ కూడా 1 to 10 టేబుల్స్ వరకే నేర్పిస్తారు దాదాపుగా. అట్లా కాదండి, 20 టేబుల్ వరకే నేర్చుకోండి. 3 12s are 13 అంటే 3 12 టైమ్స్ రాస్తే 13 వస్తుంది. 4 19s are 76 4 19s are 76 చూడండి. అంటే ప్రతిదీ ఇంపార్టెంటే ఇక్కడ మ్యాథ్స్లో. టేబుల్స్లో అయితే ప్రతిదీ నేర్చుకోవాలండి. అండ్ మనం ఏబిసి ఎట్లా మర్చిపోకుండా అన్నీ నేర్చుకున్నామో టేబుల్స్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి మ్యాథ్స్లో. ఇంగ్లీష్లో ఏబిసి ఎంత ఇంపార్టెంటో మ్యాథ్స్లో టేబుల్స్ అంత ఇంపార్టెంట్ అనమాట. అంటే నెంబర్స్ కూడా ఇంపార్టెంటే, బట్ అలాగే ప్రతిదీ ఇంపార్టెంట్ అండి మ్యాథ్స్లో. అసలు ఇంపార్టెంట్ కాదు అనేది అసలు ఏది ఉండదు, కంపల్సరీ నేర్చుకోవాలి. టేబుల్స్ అయితే మరీ ముఖ్యంగా నేర్చుకోవాలి. అండ్ 20 వరకు నేర్పించండి మీ పిల్లలకి వీలైనంత వరకు. ఇప్పుడు 20 టేబుల్ వరకు 20 20s are 400 వరకు నేర్పించడానికి ట్రై చేయండి. వాళ్ళతో పాటు రిపీట్ చేస్తూనే ఉండండి. అంటే వాళ్ళు ఆటలో పడి మర్చిపోవచ్చు, లేదంటే నిద్రలో కూడా లేపి అడిగినా కూడా చెప్పేంత గుర్తుండేలాగా నేర్పించండి.
అంటే రిపీట్ చేస్తూ ఉండాలి. పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలంటే కంపల్సరీ దాన్ని రిపీట్ చేయాలి. రిపీట్ చేస్తేనే వస్తుంది పిల్లలకి. అంటే కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి పర్లేదు, వాళ్ళు ఒకసారి 2-3 టైమ్స్ నేర్చుకుంటే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. కానీ చిన్న పిల్లలకి అలా కాదండి, మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. రిపీట్ చేస్తేనే వస్తాయి ఏది కానీ. ఇప్పుడు పిల్లలు పట్టించుకోకుండా, అంటే మమ్మీలు పట్టించుకోకుండా, డాడీలు పట్టించుకోకుండా జస్ట్ పిల్లల్ని నువ్వే చదువుకో, నువ్వే నేర్చుకో అంటే మాత్రం పిల్లలకి ఏదీ రాదండి. గుర్తుపెట్టుకోండి. మనం ట్యూషన్స్ అని మనం బిజీగా ఉండి పిల్లల్ని ట్యూషన్కి అట్లా పంపిస్తుంటాము, అది కూడా బెటరే. బట్ పేరెంట్స్గా మనం కూడా చూస్తూ ఉండాలి, వాళ్ళని చెక్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చదవగలుగుతారని మనం బిలీవ్ చేయాలి. ఫస్ట్ మనం బిలీవ్ చేసి వాళ్ళకి చెప్పగలగాలి. చెప్తేనే వాళ్ళు నేర్చుకుంటారు. అండ్ టేబుల్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలండి. చూడండి ఇప్పుడు 14x19 ఉందండి. 14x19 ఎంత అనగానే వాళ్ళు ఏం చేస్తారు, 226 అని చెప్పి టేబుల్స్ వచ్చనుకోండి డైరెక్ట్ 266 అని చెప్పేసి చెప్తారు. బట్ అట్లా కాకుండా వాళ్ళకి రాలేదనుకోండి టేబుల్స్, ఏం చేస్తారు, 4 9s are 36. సో 6 ఇక్కడ రాసుకోవాలి, 3 పక్కన రాసుకోవాలి. అండ్ 4 1s are 4 ప్లస్ 3 7. అండ్ 1 9s are 9, 1 1s are 1 అని చెప్పి ఇట్లా రాసుకొని ఇట్లా చేసి 6 ప్లస్ 16 1 2 226 ఇట్లా రాయాలంటే చాలా టైం టేకింగ్. కాబట్టి ఇట్లా ఈజీగా టేబుల్స్ నేర్చుకున్నాం అనుకోండి, దాదాపుగా 20 టేబుల్ వరకు వస్తే దాదాపుగా వచ్చినట్టే అండి. మిగతా చేయడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు 1 డిజిట్లో నెంబర్స్ రావడానికి 2 డిజిట్లో నెంబర్ రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకని చెప్పి